బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివిధ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో యుఎస్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారత్పై 18% సుంకాలు వసూలు చేస్తున్నారు. సుప్రీంకోర్టుతో భారత్ నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇది ట్రంప్ టారిఫ్లకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఏకపక్షంగా విధించిన భారీ టారిఫ్లు అనేటివి ఫెడరల్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందులో 6 సభ్యులు ట్రంప్ విధించిన టారిఫ్ లాంటివి కూడా ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించాయని చెప్పి స్పష్టం చేస్తే 3 వాటిని సమర్థించడం కూడా జరిగింది. సో అమెరికాలో అత్యవసర చట్టం IEEPA కింద టారిఫ్లు విధించడానికి కాంగ్రెస్ యొక్క స్పష్టమైన అనుమతి అవసరం అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. అమెరికాలోని చట్టసభ అయిన కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ విధంగా టారిఫ్లు విధించడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. అపరిమిత మొత్తంలో కాల వ్యవధిలో పరిధిలో టారిఫ్లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్ అభిప్రాయపడడం కూడా జరిగింది. జస్టిస్లు ఆమీ కోనీ బ్యారియట్, అదేవిధంగా నేలీ కొచస్, లిబర్టీ న్యాయమూర్తులతో కలిసి మెజార్టీ తీర్పు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇప్పటి వరకు వసూలైన $134 బిలియన్ టారిఫ్లను తిరిగి చెల్లించాలా అనే అంశంపై మాత్రం కొంత స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అదేవిధంగా 3 లక్షలకు పైగా దిగుమతిదారుల నుంచి ఈ $134 బిలియన్ ఏంటి కూడా వసూలు చేసినట్లుగా అమెరికాకు సంబంధించిన కస్టమ్ డేటా వెల్లడించడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఈ రిఫండ్ ప్రక్రియ అనేది కూడా గందరగోళంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. అదేవిధంగా భారత్ బ్రెజిల్ పై 50% వరకు, అదేవిధంగా చైనా పైన 145% వరకు టారిఫ్లు ట్రంప్ విధించారు. కాబట్టి ఈ ట్రంప్ నిర్ణయం చెల్లదు అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో రష్యాకు చమురును కొనుగోలు చేయమని చెప్పేసి భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో వాణిజ్య ఒప్పందం అనేది కూడా కుదరనున్న నేపథ్యంలో భారతదేశంపై విధించిన 50% టారిఫ్లను 18% కుదించడం కూడా జరిగింది. దీన్ని కూడా ప్రస్తుతం కోర్టు స్టక్ డౌన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది కూడా చెల్లదు అని చెప్పేసి చెప్పనున్న నేపథ్యంలో గతంలో ఎంతైతే టారిఫ్లు విధించారో అంతే టారిఫ్లను మళ్ళీ విధించాల్సి ఉంటుంది. లేదు అంటే మాత్రం అమెరికా యొక్క చట్టసభల యొక్క అనుమతి తీసుకొని వివిధ దేశాలపై టారిఫ్లను విధించే అవకాశాన్ని కోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది అమెరికా యొక్క ఆర్థిక విధానాలపైన కీలక ప్రభావం అనేది కూడా చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కూడా చారిత్రాత్మకమైన కేసుగా దీన్ని అమెరికన్లు అభివర్ణిస్తున్నారు. ట్రంప్ 2వ విడత పాలనలో కన్జర్వేటివ్ సుప్రీంకోర్టులో ఇది ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బగా కూడా వాళ్ళు అభిప్రాయపడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఇంత పెద్ద ఎదురుదెబ్బ కూడా ఎప్పుడూ కూడా రాలేదు. కాబట్టి ఇక టారిఫ్ల రిఫండ్ వ్యవహారం అనేది కూడా దిగువ కోర్టులో తేరే అవకాశం ఉంది. అమెరికాలోని 12 రాష్ట్రాలు కూడా ట్రంప్ విధించిన ఏకపక్ష టారిఫ్లను కూడా కోర్టులో సవాల్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. తమపై అసత్య ప్రసార